ఈ దివ్య జీవన యోగ తత్వక్రియల్లో మీరందరూ పాల్గొన్నందుకు శుభ ఆశీస్సులు. మీ అందరికీ కూడా తెలుసు. నాకు ఒక రొటీన్లో నుంచి బయటికి వచ్చి కొంత సమయం ఇటువంటి క్రియలకు ఇవ్వటం అనేది సాధారణమైన విషయం కాదు. కాకపోతే అలా మనం సమయం ఇవ్వలేకపోయినప్పుడు మనం ఎంతో కోల్పోతామనేది ఒకటి మనం గ్రహించుకోవాలి. ఆ రొటీన్గా ఉండే విషయాలు మనకి ఏ విధంగా సహాయపడవు. ఇది మాత్రమే ఈ వారం లోపల మీరు నేర్చుకున్న మాత్రమే మీ జీవితాంతం ఒక విలువైన మార్గదర్శకంగా మారటానికి ఉపయోగపడతాయి. అది నా అనుభవం. కాబట్టి ఇప్పుడు దిలీప్ ఒక చక్కటి మాట చెప్పాడు. ఎస్, ఇక్కడ ఏ ప్రోగ్రాం చేసినా అది మీకోసమే అని నమ్మండి. మమ్మల్ని ఏదైనా ప్రోగ్రాం పెట్టినప్పుడు చాలామంది మధ్యలో వెళ్ళిపోతామని, లేదా ఇంకేదో గొప్ప పని ఇంటి దగ్గర ఉందని చెబుతూ ఉంటారు. అయితే ఆ విషయంగా ఇవన్నీ కూడా మేము దాటి వచ్చాం కాబట్టి ఆ విషయాలన్నీ చాలా అల్పమైనవని, పనికిరానివని మాకు తెలుసు. కాబట్టి మేము కొన్నిటికి అనుగుణ ఇవ్వం. బలవంతం పెట్టినప్పుడు ఏం చేస్తాం, మేము ఇష్టం లేకపోయినా సరే వెళ్ళమని చెప్తాం. కానీ మాకు తెలుసు అది మీకు ఏ విధంగా ఉపయోగపడినటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటున్నారని. ఇంకొక ఇదేంటంటే, మా శిష్యుడు ఒక విషయం అడిగాడు. మీకు మీ దగ్గర వచ్చిన శిష్య బృందం యొక్క ఫ్యూచర్ తెలుస్తుందా, వాళ్ళకి జరగబోయేది తెలుస్తుందా? అది తెలియబట్టే ఆ జరగబోయే దాని యొక్క దుష్ఫలితాలని కొంతవరకైనా నివారించడానికని ఆశ్రమంలో నిరంతరం ప్రయత్నం జరుగుతుంది.